సభను ప్రారంభించుకుందాం. ముందుగా మన పట్టణ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవ కమిటీ కన్వీనర్ రాజేశ్వరరావు గారిని ఈ విగ్రహావిష్కరణ సభకు అధ్యక్షత వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మరో ముఖ్య అతిథి ప్రముఖ సీనియర్ నాయకులు శ్రీ రాజారెడ్డి గారిని, సీనియర్ రాజకీయ నాయకులు నవీన్ చౌదరి గారిని, జేఏసీ నాయకులు మహేంద్ర గారిని, ప్రముఖ ప్రతిపక్ష నాయకులు లక్ష్మణ్ రావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కేంద్ర మంత్రి జగదీశ్వరరావు గారు జిందాబాద్ జిందాబాద్. కేంద్ర మంత్రి జగదీశ్వరరావు గారు జిందాబాద్ జిందాబాద్. జగదీశ్వరరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. జగదీశ్వరరావు గారి మంత్రి గారు కూడా వచ్చేశారు. వెంటనే అధ్యక్షుల వారు సభను ప్రారంభిస్తారు. సభకు నమస్కారం. ఈరోజు ఈ సభకు నేను అధ్యక్షత వహించటం నేను చేసుకున్న సుకృతం. భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల కన్వీనర్గా నా జన్మ ధన్యమైంది. కేంద్ర మంత్రి మాన్యులు శ్రీ జగదీష్ గారు 4 మాటలు చెప్పి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాను. వర్ధిల్లాలి మంత్రి జగదీశ్వర్. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. వర్ధిల్లాలి మంత్రి జగదీశ్వర్. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం. ఇది మాటలు చెప్పుకునే సమయం కాదు. దేశంలో సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వంలో చాలా బిజీగా కష్టపడుతున్నాం. మిమ్మల్ని కూడా కష్టపెడుతున్నాం. అవును, మమ్మల్ని చాలా బాగా కష్టపెడుతున్నారు. తమ్ముడు, పాయింట్ క్యాచ్ చేసినందుకు థ్యాంక్స్. ఇంకా పెద్ద ఆయన అంబేద్కర్ గురించి 4 మాటలు మాట్లాడమన్నారు. నేను 2 మాటలు మాట్లాడుతాను. మనం ప్రతి దాంట్లోనూ పొదుపు నేర్చుకోవాలి. మరి అప్పుడే బాగుపడతాం. 1, ఆయన రాజ్యాంగం రాశారు. 2, రిజర్వేషన్లు తెచ్చారు. ఆయన ఎన్ని చేసినా అవి 2 ముఖ్యమైనవి. ఇంకా అంబేద్కర్ గారి 2 సభలకు నేను వెళ్ళాలి. ఆయనకు నమస్కారం పెట్టాలి. దేశం తరపున థ్యాంక్స్ చెప్పాలి. జై అంబేద్కర్. జై జై అంబేద్కర్. జై అంబేద్కర్. జై జై అంబేద్కర్. అంబేద్కర్ జిందాబాద్. అంబేద్కర్ జిందాబాద్. అంబేద్కర్ జిందాబాద్. అంబేద్కర్ జిందాబాద్. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్. రిజర్వేషన్ల ప్రదాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జిందాబాద్ జిందాబాద్. అరవై ఏళ్లుగా విన్న మాటలే మళ్ళీ మళ్ళీ విని విని చెవులు దిబ్బళ్ళు పడిపోయాయి. నన్ను అణగారిన వర్గాల నాయకుడిగా మార్చేశారు. నేను ఈ దేశంలో నోరులేని వాళ్లకి నోరై పోరాడాను. పీడితుల కోసం, కార్మికుల కోసం, మహిళల కోసం, బీసీల కోసం ఒక్కరేమిటి, అణగారిన వర్గాలు, మైనార్టీలు అందరి కోసం పోరాడాను. నేను జీవితాంతం చేసినవి, చెప్పినవి, రాసినవి వదిలేసి నా మరణానికి ముందు చేసిన 2 పనులనే. రాజ్యాంగం రాశాడు, రిజర్వేషన్లు తెచ్చాడు అని ఈ 2 ఇన్నాళ్లు చెప్పారు. ఇంకా ఎన్నేళ్లు చెబుతారు? ఉలుకు పలుకు లేకుండా ఇంకా నేను ఎన్ని శతాబ్దాలు అవే వినాలి? నాలో సహనం చచ్చిపోయింది. వీళ్లు విగ్రహావిష్కరణ పేరుతో మిమ్మల్ని పిలిచారు. ఇక్కడ జరగాల్సింది విగ్రహావిష్కరణ కాదు. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నా ఆరాటాన్ని, పోరాటాన్ని ఆవిష్కరించుకోవాలి. ఈ దేశం కోసం నేను కన్న కలల్ని, వేసిన ప్రణాళికల్ని ఆవిష్కరించుకోవాలి. మరోసారి ఈ దేశానికి అంబేద్కర్ అంటే ఎవరో, ఏం చేశాడో ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. నన్ను నేనే ఆవిష్కరించుకోవాలి. ఈ చౌదార్ చెరువులో పశువులు దిగొచ్చు, కానీ మనం మాత్రం చెరువును తాకరాదు, నీళ్లు తాగరాదు. మనం పశువుల కన్నా హీనమా? సవర్ణుల ఆగడాలకు స్వస్తి చెబుదాం. రండి సోదరులారా, చెరువులోకి దిగండి, నీళ్లు తాగండి. రండి రండి. ఆహా, ఈ నీరు తాగుతుంటే ఎంత అద్భుతంగా ఉంది. అమృతం తాగినట్టు,
ప్రపంచాన్ని గెలిచినట్టుగా ఉంది. మనము మనుషులమేనని నిరూపించుకుంటున్నాం. ఆగండి. ఏమిటి దౌర్జన్యం? ఏమిటి దుర్మార్గం? ఏమిట్రా వీళ్లతో మాటలు? కొట్టండి కొడుకుల్ని. చెరువు మలినం చేసిన వాళ్ళని ఎరగదీయాలి. ఒక్కరిని వదలకూడదు. కొట్టండి కొట్టండి కొట్టండి. ఆగండి ఆగండి. ఈ రోజు మాపై దాడి చేశామని విర్రవీగొద్దు. ఘర్షణ పెంచొద్దు. ఆగండి ఆగండి. మన దెబ్బేమిటో రుచి చూపించాం. బుద్ధొస్తుంది కొడుకులకి. బాబా బాబా ఒక్కసారి ఊవను. మనపై దాడి చేసిన వాళ్ళు అంతు చూస్తాం. ఊవను బాబా ఊవను. ఆగండి. రెచ్చిపోవద్దు. చట్ట ప్రకారం పోరాడుదాం. నా మాట వినండి. చారిత్రాత్మకమైన ఈ మహత్ పోరాటం అనంతరం దాడి చేసిన సవర్ణుల మీద కేసు నడిచింది. 5గురికి 4 నెలల కఠిన కారాగార శిక్ష పడింది. మనం నీళ్లు తాగిన తరువాత వాళ్ళు గోమూత్రం ఆవు పేడతో చౌదార్ చెరువును శుద్ధి చేశారట. వాళ్ల నోటికి హద్దే లేదు. మనం గొడ్డు మాంసం తింటామట, మనల్ని తాకరాదట. ఆ గొడ్డు మాంసం తినే ఇతర మతస్థుల్ని మాత్రం ద్వేషించరట. ఏం దుర్మార్గం ఇది! దక్షిణాఫ్రికాలో తమకు జరిగే అవమానాలు గ్రహించే భారతీయులు స్వదేశంలో చేస్తున్నదేమిటి? ఈ సవర్ణులు మనల్ని అర్థం చేసుకోరు. మనల్ని అంటరాని వారిగా చూస్తే జరిగే ప్రమాదం ఏమిటో వాళ్ళకి తెలిసేలా చెయ్యాలి. యుద్ధానికి సిద్ధమైతే తప్ప మన హక్కులు మనం పొందలేం. మనమిప్పుడు సాంఘిక రాజకీయ హక్కుల కోసం పోరాడాలి. బ్రతిమిలాడితే ఏ హక్కులు రావు. అవి పోరాడి సాధించాల్సిందే. నోరు లేని మేకల్నే బలిస్తారు, సింహాలను బలివ్వరు. గుర్తుంచుకోండి. అంబేద్కర్ జిందాబాద్. అంబేద్కర్ జిందాబాద్. అంబేద్కర్ జిందాబాద్. అంబేద్కర్ జిందాబాద్. మహాజనులారా, ఇక్కడే చౌదార్ చెరువు నీళ్లు తాగాం. సవర్ణుల దాడిలో 20 మంది గాయపడ్డాం. మనపై దాడి చేసిన వాళ్ళకి శిక్ష పడ్డా వాళ్లలో ఏ మార్పు రాలేదు. మన ఈ సమావేశానికి స్థలం దొరకకుండా చేయడంతో అది రుజువయ్యింది. ముస్లిం సోదరుల సాయంతో ఈ స్థలం దొరికింది. ప్రపంచంలో ఎక్కడా ఇంత నీచమైన అంటరానితనం లేదు. మనుషులను పశువుల కన్నా హీనంగా చూసే మనిషి జాతే లేదు. హిందూ సమాజంలో అసమానతలకు దారితీసిన ఈ వర్ణ వ్యవస్థను సర్వనాశనం చెయ్యాలి. మనుషులంతా అమ్మలకే కదా పుడతారు. ముఖం నుండి బ్రాహ్మలు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు పుట్టారంట. వీరికంటే హీనులైన పంచములు ఎక్కడి నుంచి పుట్టారు? నిమ్న జాతుల వాళ్ళు సహజ రీతిలోనే పుట్టారు. నీచమైన వృత్తులకు మనలను బందీ చేసిన వర్ణధర్మానికి తల్లి ఈ మనుధర్మ శాస్త్రం. దానిని నాశనం చేస్తేనే హిందూ మతానికి. ఇంత దుర్మార్గమైన మనుధర్మం వేల సంవత్సరాలుగా మనలను అణిచిపెట్టి ఉంచిన అధర్మశాస్త్రం. దీనిని అగ్నికి ఆహుతి చెయ్యాలి. కేవలం కాగితాల్ని తగలబెడితే మనుధర్మం నాశనం కాదు. మన జీవితాల నుండి, సమాజం నుండి శాశ్వతంగా తరిమి కొట్టాలి. ఇందుకు ప్రతీకగా మనుధర్మ శాస్త్రాన్ని తగులబెడదాం. వేల సంవత్సరాల ఆధిపత్యాన్ని బద్దలు కొడదాం. దేశంలో ప్రజలందరికీ అన్నింటిలోనూ సమాన హక్కులుండాలి. అందుకు ఈ మనుధర్మ శాస్త్రాన్ని, ఈ దేశంలో కుల వ్యవస్థ, అర్చకత్వం ఒక్క బ్రాహ్మణులకేనా? అందరికీ అర్హత. ఇవ్వాలి. అందరికీ అర్హత. ఇవ్వాలి.